నేను పవన్ కళ్యాణ్ గారు వస్తారని నేను నాలుగు ట్రై చేస్తే నేను వచ్చాడండి 4 మాటలు చెప్పాడు దూరే వెళ్ళిపోయాడు వానబడి. ఇంకా దానిలో పరిసరం లేదు. 100 రోజుల టైం అడిగారు. 100 రోజుల టైంలో ఆడింది. ఈ మత్స్యకారులు అనేది రోడ్డు వచ్చి ఇప్పుడు వచ్చి ఎక్కలేదు. అలాంటిది అరవింద్ ఫార్మల్స్ కంపెనీ పొల్యూషన్ సముద్రంలోకి వచ్చేస్తుందని మా మత్స్యకారులందరికీ కూడా పాటు లేక చాలా ఆందోళన పడుతున్నాము, చాలా ఇబ్బంది పడుతున్నాము. సుమారు లేదంటే ఒక 5 నెలలు 6 నెలలు పెట్టి పాటు లేదు. ఆ పొల్యూషన్ వస్తుందని మేము అందరం అంటున్నాము. కానీ రాజకీయ నాయకులు రైలు మెరుగు నుంచి చెరువుల నుంచి రైలు తెచ్చుకుంటే ఆడవాళ్ళు వెళ్తున్నారండి. ఆడవాళ్ళు వెళ్ళేసి రోజుకి 200 300 చేసుకుంటున్నారండి. పొద్దుటే ఉదయం 6 గంటలకు వెళ్ళి సాయంకాలం 6 గంటలు వస్తున్నారు. 200 300. ఉప్పాడ గ్రామంలో దాదాపు మత్స్యకార కుటుంబాలు ఇక్కడ అధికంగా అయితే ఉంటాయి. మత్స్యకారులకు ప్రధానంగా వేటలకి ఉపాధి. వేటకెళ్తేనే వీరి కుటుంబాలు జీవనం సాగిస్తాయి. వేట లేకపోతే అద్దాకలతో అయితే ఉంటాయి. దాదాపు గత 4-5 నెలల నుంచి కూడా వేట లేక చాలా ఇబ్బంది అయితే పడుతుంది. దీనికి సంబంధించి గత 10 రోజుల క్రితం అయితే కూడా ఆందోళన చేశారు. పార్టీలకి సంబంధం లేకుండా ఏదైతే ఉందో ఉప్పాడ బీచ్ సముద్రం అయితే ఉందో కలుషితం అవుతుంది. కలుషిత కోరల్లో ఈ యొక్క బీచ్ అంతా కూడా ఇదైపోవడం వల్ల వేటకెళ్ళిన చేపలు పట్టని పరిస్థితి. మాకు న్యాయం చేయండి అని చెప్పి రోడ్డు ఎక్కడం జరిగింది. దానికి స్పందించి పవన్ కళ్యాణ్ కూడా నిన్న గ్రామం రావడం జరిగింది. వీరి సమస్య ఉండడం జరిగింది. 100 రోజులు టైం అడిగారు. 100 రోజుల్లో మీకు న్యాయం చేస్తాను. అసలు ఉప్పాడ ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు ప్రభుత్వం దృష్టిని తీసుకెళ్లేందుకే S4 మీడియా ఈ రోజున గ్రౌండ్ రియాలిటీకి అయితే వచ్చింది. వీళ్ళ ప్రధాన సమస్యలు ఏంటి, వీళ్ళు అసలు ఏం చెప్తారనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బాబా ఏంటి అసలు మీ గ్రామంలో ప్రధానమైన సమస్య ఏంటి, ఏం చెప్తారన్న? ఏంటి అసలు మీ గ్రామం ప్రధాన సమస్య ఏంటి, మీరు ఎందుకు పోటీకి వెళ్ళలేదు? మా సమస్య ఏంటంటే అరవింద్ ఫార్మల్స్ కంపెనీ పొల్యూషన్ సముద్రంలోకి వచ్చేస్తుందని మా మత్స్యకారులందరికీ కూడా పాటు లేక చాలా ఆందోళన పడుతున్నాము, చాలా ఇబ్బంది పడుతున్నాము. సుమారు లేదంటే ఒక 5 నెలలు 6 నెలలు పెట్టి పాటు లేదు. ఆ పొల్యూషన్ వస్తుందని మేము అందరం అంటున్నాము. కానీ రాజకీయ నాయకులు అయితే మట్టుగా పొల్యూషన్ రావట్లేదు, మీరు ఎందుకు కంగారు పడుతున్నారో, మీరు ఎందుకు ధర్నాలు చేస్తున్నారని చాలామంది అంటున్నారు. ఏ పార్టీ వాళ్ళు వచ్చినా అలా మాట్లాడుతున్నారు. మా ఆందోళన ఏంటంటే పొల్యూషన్ వస్తుంది, పాటు లేదు, ఇంతకుముందు గతంలో ఇలా ఉండేది కాదు అని మేము అంటున్నాం. ఇలా రోడ్డు ఎక్కి ధర్నా చేసాం. ధర్నా చేస్తే పవన్ కళ్యాణ్ గారు నేను 9వ తారీఖున వచ్చి ఆయన పొల్యూషన్ పరిచరించి నేను మీకు అందరికీ న్యాయం చేస్తాను, మీరు ఎప్పుడు రోడ్డుకి ధర్నాలు చేయడం కరెక్ట్ కాదు కదా, పార్టీకి వ్యతిరేకంగా చేయడం తప్పు కదా అని ఆయన కొన్ని మాటలు మంచి మాటలు చెప్పి మమ్మల్ని ఆదర్చి మాకు న్యాయం చేస్తానని మాట ఇచ్చి వెళ్ళాడు. సుమారు 3 నెలలు టైం అడిగాడు. ఈ 3 నెలల్లో మీకు ఏది కూడా నష్టపరిహారం ఏం కాకుండా సముద్రంలో పొల్యూషన్ ఎలాగొస్తుందో ఏటో నేను చూసి మాట్లాడతాను, మీకు న్యాయం చేస్తానని పవన్ కళ్యాణ్ గారు ఇచ్చాడు. అలాగే పవన్ కళ్యాణ్ గారు మా ఉప్పాడ కోతకు గురవుతుందని దీనికి ముందు మేము అడిగితే ఎలక్షన్లో కొట్టేస్తానని మాట ఇచ్చాడు. అన్నిట్లే 323 కోట్లు గ్రాంట్ సక్సెస్ చేసి దాన్ని రేపు 14వ తారీఖుని కేంద్రం నుంచి లోన్ గ్రాంట్ తెచ్చి అది కూడా చేస్తానన్నాడు. అలాగే నార్మల్ యూనిట్గా అందాక చిన్న కొట్టేయడానికి ఊరికి అది పెద్దది రావడానికి టైం పడుతుంది, అందాక చిన్నది వేస్తానని 17 కోట్లు శాంక్షన్ ఆర్డర్ పెట్టాడు కలెక్టర్ గారు ద్వారాగా. అది కూడా ప్రపోజల్లో ఉంది. 44 లక్షలు ఎంతో సిల్లరెట్టి అందాక రాయలు పేర్చి ఊరు కోత గుడవకంటే దాన్ని కూడా కాపాడ్డాడు. ఏదేమైనప్పటికీ సరే పవన్ కళ్యాణ్ నగ్గిన కాడి నుంచి ఇక్కడ మా ఊరికైతే చాలా మంచి పనులు చేస్తున్నాడు. ఆ మంచి పనులు చేస్తున్నాడని మేము ధైర్యంతో పవన్ కళ్యాణ్ చేస్తాడని నమ్మకంతో పొల్యూషన్ నుంచి కూడా అడగడం జరుగుతుంది. అంటే నిన్న మీకు ప్రజాప్రతినిధులు అంటే మీ ఏదైతే ఉందో మత్స్యకారుల ముఖ్యమైనటువంటి నాయకులతో అంటే మీ సంఘాలతో కలెక్టరేట్లో నిన్న మాట్లాడడం జరిగింది. ఏం మాట్లాడారు, ఆయన ఏం స్పందించారు? మేము కలెక్టర్ ఆఫీస్లో కూడా మాట్లాడాము. కలెక్టర్ ఆఫీస్లో కూడా మాకున్న సమస్యలు చెప్పాము. చెప్తే పవన్ కళ్యాణ్ గారు ఇవన్నీ రాసుకున్నాడు. రాసుకొని డైరెక్ట్గా మా యొక్క ఏరియాలో మీటింగ్ బహిరంగ సభ పెట్టి మీకు అందరికీ న్యాయం చేస్తాను, ఆ పొల్యూషన్ ద్వారాగా ఎలాగొస్తుందో ఏటన్నా చూసి మాట్లాడతాను, మీరు ఏమీ మాత్రము ధర్నాలు చేయడానికి ఆందోళన పడద్దు, మేము మత్స్య సంపద కోల్పోతున్నారు కాబట్టి మీకు న్యాయం చేస్తానని పవన్ కళ్యాణ్ గారు మాట ఇచ్చారండి. ఇక్కడ దాకా వదిలేసారు ఏంటి ఇది? అయ్యో ఇక్కడ లాగు చేశారు, ఈ మొక్క ఇవ్వమంటే అర్థం అంటున్నారండి. అందుకని ఆఫ్ చేశారు. ఇది అక్కడ దాకా అలా వేసిపోరు. ఈ కోత మొక్క ఇచ్చేయండి బాబు అని అంటున్నారు మన వాళ్ళు, వేస్తా ఉన్నారండి. అయితే మాత్రం ఈ మరి తెర కట్టిస్తే మీద వచ్చేదా, అందు గురించి దీన్ని ఎలా చెప్పి ఏం చెప్పండి ఇందులోండి ఏంటి ఏమన్నా ఈ ఖాళీలోంచి వచ్చేద్దండి, పొయ్యి వచ్చేద్దాయి పెద్ద కెరటాలు అక్కడ మాత్రం రావండి. ఇంకా పెద్ద పెద్ద రాయలన్నీ దిగిపోయండి. ఇగో రాయి ఎక్కడ ఉన్నా చూడు, పెద్ద రాయలండి. ఆ రాయలన్నీ కింద జారిపోయి
బాబు అలా ఇలా బాగా వేసాడు బాబు కూడా ఈ మొక్కలు వేసాడు కొంత 3 లారీలు ఆడుతుందండి, ఎక్కువ ఆడుతుందండి. 3 లారీలు రాసేస్తే దీని అర్థం అంతా బాగుంది కదా, ఎంత బాధపడతారో ఇద్దరు బాబుని అలా రాలేసుకుంటున్నారండి. వేస్తా అంటారు, ఎప్పుడు వేస్తారు మరి. అన్న ఏంది అసలు ఉప్పాడం మీ యొక్క గంగపుత్రుల ప్రధాన సమస్య ఏంటి? ఎందుకు మొన్న దాదాపు 4 రోజులు 4-5 రోజులు ధర్నా చేశారు, నిన్న పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, ఏంది అసలు మీ సమస్య ఏంది? మా సమస్య ఏంటండి, మేము ఏటకి వెళ్తున్నామండి, ఏటకి వెళ్తామండి చేపలు ఏం పట్టలేదండి. అరే 5 బ్యాటరీ ఉన్నదండి. ఆ బ్యాటరీ వల్ల మాకు మత్స్యకారు అంతా చిన్న గుడ్డు పిల్ల అంతా చనిపోతుందండి. చనిపోతుంటే సొందట్లో ఏటకి వెళ్ళినా మాకు చేపలు ఏం పట్టలేదండి. అసలు పడకండేసి మొత్తం ఈ 4 నెలలు 5 నెలలు పెట్టి సందుట్లో చేపలు లేవండి. చేపలు లేక మొత్తానికి ఒడ్డున ఉన్నామండి. ఒడ్డు నుండి ధర్నా చేస్తున్నామండి. ధర్నా అంటే పవన్ కళ్యాణ్ గారిని వచ్చారండి ఇక్కడికి. అయితే మీకు ఏదో చెప్తామమ్మా, 3 నెలల వరకైనా మేము 3 నెలల వరకు మీరు చూసుకోండి, అక్కడి నుంచి మేము ఏదో చెప్తాం మీకు అనేసి అన్నారండి. 100 రోజులు టైం ఇచ్చారు, నాకు 100 రోజులు టైం ఇవ్వండి, మీకు నేను న్యాయం చేస్తానని చెప్పి అన్నారు. గతంలో ఎన్నికల ముందే నేను అధికారంకి వచ్చిన తర్వాత మొట్టమొదటిగా మీ సమస్య నేను పోరాటం చేస్తాను, న్యాయం చేస్తున్నారు. మళ్ళీ ఇప్పుడు 100 రోజులు అంటున్నారు. ఇప్పుడు 100 రోజులు అంటారండి. ఇప్పుడు ఈ అధికారం పార్టీలోకి వీళ్ళు వచ్చారండి. ముందు పవిత్రలోను వాళ్ళు ఉన్నప్పుడు ఆ బ్యాటరీలు చేశారండి. బ్యాటరీలు చేసిన తర్వాత అక్కడ జగన్మోహన్ రెడ్డి అండి. జగన్మోహన్ రెడ్డి చెప్తారు అప్పుడు చేద్దామంటే మాకు అవ్వలేదండి, కుదరలేదండి. అదేం చేద్దదులే అనేసి మమ్మల్ని ఉండిపోయామండి. ఉండిపోతే ఇప్పుడు ఏమైందంటే దానివల్ల వచ్చిన మత్స్య సంపద అంతా ఇష్టం వల్ల సముద్రంలోకి వెళ్తుందండి. వెళ్ళడం వల్ల దాన్ని గుడ్డు వేస్తుందండి పిల్ల ఏడులోను ఈ మందు వెళ్ళలోని చనిపోయి మాకేమో మత్స్య ఏం పట్టలేదండి. అది 6 నెలలు పెట్టి ఒడ్డునుంటున్నామండి మేము. మరేంటి వేట లేకపోతే మీ కుటుంబాల పోషణ ఏంటి, ఆహారం పరిస్థితి ఏంటి? రైలు మెరుగు నుంచి చెరువుల నుంచి రైలు తెచ్చుకుంటే ఆడవాళ్ళు వెళ్తున్నారండి. ఆడవాళ్ళు వెళ్ళేసి రోజుకి 200-300 చేసుకుంటున్నారండి. పొద్దుటే ఉదయం 6 గంటలకు వెళ్ళి సాయంకాలం 6 గంటలు వస్తున్నారు. 200-300 వస్తే మాకు ఏం సరిపోద్దండి? పిల్లలతో ఉన్న వాళ్ళు మాకు గడుతుందా? మేము మత్స్యకారులు అంటే మేమంటే పొద్దుగా సాయంకాలం వేసి మందు కావాలండి. మాకు మందు కావాలంటే మందు లేకపోతే వాటికి సముద్రంలో వెళ్ళగదండి. సముద్రంలోకి వెళ్ళాలంటే భయం వేస్తుందండి. మందు కావాలండి. ఎలా గడుతుంది అనేసి 6 నెలలు పెట్టి ఒడ్డునే ఉంటున్నామండి మేము. మరి నిన్న పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాటలకు మీరు ఎలా స్పందిస్తారు, ఏంటి మీ రియాక్షన్? ఎంతనంటే ఆయన అన్నారంటే మీకు ఏదోటి చేస్తాను, పవన్ కళ్యాణ్ గారిని సముద్రంలోంచి వెళ్ళి అక్కడికి వెళ్ళి చూస్తాను, చూసిన తర్వాత మీకు న్యాయం జరిగినట్టు నేను చేస్తాను, ఒక 100 రోజులు ఉండండి మీరు 3 నెలల పాటు అన్నారండి. వెళ్ళినా ఏం పట్టలేదండి చేపలు. సముద్రంలో చేప కూడా ఇసం నీరు వెళ్ళల వల్ల సముద్రంలో చేప అంతా చనిపోతుందండి. ఏది మీ సమస్య ఏంటి? నిన్న పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, మీ బాధ అన్నారు, మీతో మాట్లాడడం జరిగింది, మీటింగ్ పెట్టారు. అరవింద్ బ్యాటరీ గురించి మేము ఎంతో పోరాటం చేసాం. 2 బ్యాటరీలు ఇచ్చాను. ఆ పోరాటం చేసిన ఆయన వచ్చి నీకు 100 రోజులు ఛాన్స్ ఇచ్చాను, 100 రోజులు నాకు ఒక అవకాశం ఇవ్వండి, ఆ అవకాశం ద్వారాగా మేము ఏదోటి సమస్య తీరుతుందని చెప్పాడు. ఇన్ని నాయకులు చూసాం కదా, ఇన్ని కూడా చూస్తామని మా ప్రజలు ఒప్పుకోవడం జరిగింది. అంతవరకు మేము రేపు సోమవారం నుంచి ఏటలకు వెళ్ళిపోయి 3 నెలలు ఒక 100 రోజులు చూసి ఆయన ఏం చేస్తాడని చూసి మనం ముందుకు వెళ్ళాలని జరుగుతుంది. మరి 3 నెలల తర్వాత రేపు పొద్దున స్థానిక ఎన్నికలు వస్తే, ఎలక్షన్ కూడా వస్తే మీ పరిస్థితి మళ్ళీ యథారాజా తదా ప్రజా కదా? అవును ఉంటుంది, ఆ పరిస్థితి ఉంటుంది. కాబట్టి మేము కొద్దిగా అప్పుడు కూడా ఏదో పోరాటం జరుగుతుంది. ఆయన మీద అడగడము రాకపోతే అలాగే నాయకుడు వస్తూ ఉంటాడు, వస్తుంటే ఏదో నాయకుడు చేస్తాడు కానీ మానేడు కదా. ముందు ప్రభుత్వంలోని ఇలాంటి ఇది ఆల్బర్ తెచ్చాడు, ఆ పనాల వైఎస్ఆర్ ఆల్బర్లోని కెట్టాడు, ఇది జగన్మోహన్ రెడ్డి కెట్టింది ఆల్బరా అని ఎలా చెప్పుకున్నాం. ఆయన గొట్టు అరవింద్ బ్యాటరీ గురించి చెప్పాడు అనుకో, ఆయన కూడా పవన్ కళ్యాణ్ వచ్చాడు, ఈ అరవింద్ బ్యాటరీ ఇది దివిస్ బ్యాటరీ గొట్టు కూడా వేసాడు అని ఆయన పేరు చెప్పుకుంటాం. గతంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు మీ ఉప్పాడకి మీ మత్స్యకారులకి ఏం చేశాడు? మేలు చేశాడు, కీడు చేశాడు? ఆయన రావడం జరిగింది, మేల్చి గొట్టు కట్టాడు, కంపెనీలు కట్టాడు, పక్కలో మా కాలేజీలు కట్టాడు. ఆయన కూడా మా పిల్లలకి స్కూల్ డబ్బులు వేయడం అది చేయడం ఆయన కూడా పర్లేదు. ప్రతిదీ మాకు అనుకూలంగా ఉండేది. ఇప్పుడు కూడా పర్లేదు. వచ్చింది అది ఏంటంటే మాకు బాధలు తీర్చాలి. ఏంటంటే మనం వెళ్ళడం, పాటు దొరకడం, అది నీరు వచ్చిన కెమికల్ నీరుని ఏదో చేయడము, రాకపోతే మాకు వచ్చిన దాంట్లోని మాకు వచ్చి బాగా వస్తే సాయంత్రం దాకా కష్టపడితే 500 కంటే ఎక్కువ రావు. 500 కంటే ఇప్పుడు సాయంత్రం దాకా కష్టపడితే 200 కంటే ఎక్కువ రావట్లేదు. ఇప్పుడు వేటకి వెళ్ళాలంటే మీకు రోజుకి ఎంత ఖర్చు అవుతుంది? ఆయిల్కి కానీ ఎక్కడి నుంచి వెళ్ళి ఒకరోజు ఎన్ని రోజులు ఉంటారు, ఎన్ని రోజులు వేటకి వెళ్తారు, మీకు ఖర్చు ఎంత అవుద్ది? మేము బెదబోట్లు అయితే వారం దాకా వెళ్ళాలంటే ఒక వారం అయితే
ఓ 50,000 వరకు అవుతుంది. అదే చిన్న బోట్లు అయితే ఓ 10,000 దాకా అవుతుంది. ఇక్కడ రోజు ఆట చేయనందుకు అనమాట. అదే వారం అయితే 50,000 అవుతుంది. ఆ రోజు ఆట చేసేది అయితే 3,000 4,000 అవుతుంది. ఆ 3,000 4,000 తీసుకెళ్ళి 3,000 అయితే ఆ 3,000కే వస్తున్నాయి. ఏం పడట్లేదు, అస్సలు రావట్లేదు కదా. వస్తే మేమెందుకు ఇతను పవన్ కళ్యాణ్ రావాలని మేమెందుకు ధర్నా చేస్తాం? మా కొడుకులంటలేక ఎప్పుడు ఈ మత్స్యకారులు అనేది రోడ్డు వచ్చి ఇప్పుడు వచ్చి ఎక్కలేదు. అలాంటిది ఈయన ఏదో చేస్తాడో, ఈయన కాడ ఏదో బలం ఉంది అనేసి మేము రప్పించుకోవడం జరిగింది. ఆయన వచ్చి 100 రోజులు సెలవు ఇచ్చాడు. ఆ 100 రోజులు మేము చూస్తాం కానీ ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, ఏం పరిస్థితి? మీకు 100 రోజులు టైం ఇచ్చారు. మాకు 100 రోజులు టైం ఇచ్చారంటే మేము ఏం చేయడం కానీ మేము ఏం లేదండి. ఇంకా ఆయన ఏమంటాడో మాకు ఏం తెలుస్తుందండి. కానీ మా వాదన అవుతలేదు మాకు, అంతే. మా మత్స్యకారులు ఇంతే అండి. ఇంకా ఏడకళ్ళు అదే సమస్య ఏంటండి, ఈ చేపల ఫ్యాక్టరీల వల్ల పిల్ల పుట్టలేదు. పిల్ల పుట్టగా సముద్రం మత్స్యకారులకి ఏడలేదు. మత్స్యకారులు ఇంకా బతికే అవకాశం లేదు ఎక్కడ. మెయిన్ అది ఇంకా ఏంటంటే దాన్ని బట్టి పవన్ కళ్యాణ్ రామంటే వచ్చారు. 100 రోజులు టైం అడిగారు. 100 రోజులు టైం అడిగితే 100 రోజులకి మేము అలా చూడమే, అవుతుందో అవ్వదో అన్నట్టుకుంటున్నాం. మా మత్స్యకారుల జీవితాలు అంతే. ఎప్పుడు లేదు, ఇప్పుడు ఎందుకు సడన్గా ఈ మధ్యకాలం ఎందుకు? మాకు ఇబ్బంది అయిపోయింది. మాకు సముద్రం పోవట్లేదు, పిల్లరకం లేదు. ఫ్యాక్టరీ నీరు దిగిపోతుంది వలన మాకు గుడ్డు చచ్చిపోతుంది అట్లా. పిల్లలు చచ్చిపోతే మాకు పాటలేదు కదా. మాకు నెలకి ఎంత పడతాలే, ఇంత వేయాలని మేము పడుదల పెడితే దాన్ని పెట్టి ఏంటంటే వాళ్ళు పట్టించుకోవట్లేదు. ఏదైనా అడిగితే ఉంటే ఇది అది అంటున్నారు. ఎప్పుడో మీరు పట్టించుకోవాలి, రన్నింగ్ బ్యాటరీ ఇప్పుడు పట్టించుకుంటే ఎలా వస్తుంది అన్నారు. నిన్నేమో పవన్ కళ్యాణ్ వచ్చి చెప్పారన్నమాట, ఏంటంటే మీకు న్యాయం చేస్తాం, మీ మత్స్యకారులు బాధపడద్దు, మీకు ఏదో చేస్తాం, చేసి పెడతాం అన్నారు. అంటే మాట్లాడకపోతే ఈ 3 రోజుల్లో ఈ పవన్ కళ్యాణ్ ఇక్కడ నుంచి పోయేదాకా తిరిగి ఏంటన్నది మీకు పరిష్కారం చేస్తాను అన్నారు. పరిష్కారం చేస్తాంటే ఏముందంటే ఇంకా పరిష్కారం కోసం అలా చూస్తుంటే మాకు మా పొట్టలు కాల్చుండి అలా కూర్చుని. అందుకే మాకు పరిస్థితి ఏంటంటే మా ఆడవాళ్ళ మట్టికి అలాగ గడుపుతుంది అనమాట. పనుల్లోకి వెళ్ళి అది గడుపుతున్నారు. మేము మత్స్యకారులు ఆటకం మగవాళ్ళు అంతా ధర్నే కూర్చుండి అలా చూస్తాం. ఇది మా పరిష్కారం అదండి. ఇంకా ఎవరో మాకు దారి చూసుకోలే, ఎవరో కావలేదు. చేస్తే పవన్ కళ్యాణ్ చేయాలి, లేకపోతే లేదు. ఇంకా సత్యం ఉందండి. మేము పిల్లల జల్ల మా చిన్నప్పుడు మా బాబులు నాన్నవాళ్ళు అంత ఇబ్బంది ఉండేవాళ్ళు. ఇప్పుడు అదే టైప్ వచ్చేస్తుంది మాకు ఇబ్బంది కాలం. ఏదైనా ఏ పెద్దలు వచ్చినా పట్టించుకోవడానికి ఎవరో లేరు. ముందు పరిపాలన చేసేది జగన్ చేస్తారనుకున్నా, జగన్ గారు చేయలేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ దిగారు, చేస్తారో చేయరో మనకు తెలియదు అన్నమాట. ఆయన 100 రోజులు టైం అడిగాడు. అది అవుతుందో అవ్వదో అని మాకు నమ్మకం లేదు. అవుతుందని కొంతమంది అంటున్నారు, అవ్వదని కొంతమంది అంటున్నారు. అది ఫ్యాక్టరీ కూడా ఇచ్చి వాడటం లేదు మాకు. ఏదైనా ఫ్యాక్టరీ కూడా పట్టించుకుంటే మాకు ఏదైనా చేస్తే పవన్ కళ్యాణ్ గారు, సీఎం వీళ్ళంతా పట్టించుకుంటే అప్పుడు మాకు మత్స్యకారులకి మన ఏట ఉంటుంది, లేకపోతే ఇంకా లేనట్టు. పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, మీ ఊరు ఏం పరిస్థితి? హామీ ఇచ్చారు, 100 రోజులు టైం ఏముండదు, మీకు న్యాయం చేస్తారు. టైం ఇచ్చినా ఇంకా అంతేనండి. మా బతుకులే 100 రోజులు టైం వరకు వీళ్ళతో మాట్లాడుతున్నారు. మరి మాట్లాడదు చేస్తాడు మాకు ఇంకా కన్ఫర్మ్ అని తెలియదండి. ఇంకా చేసిందాక అలా ఉండడు. మీ ఏటకెళ్ళి తెచ్చుకుంటే తిన్నట్టు లేకపోతే లేనట్టు ఇంకా అలా ఉంటుందండి. ఇంకా ఈ సముద్రంలోకి ఫ్యాక్టరీ వాటర్ అని వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయి ఇక చేపను బతకనెత్తలేదు, చచ్చిపోయి మేము ఏట మీద బతకాలి, తెచ్చుకుంటే తిన్నట్టు లేకపోతే లేనట్టు ఉంటుందండి. ఇది గోడ అంటే మాకు సముద్రం ఎదరకొచ్చే కొద్దికి కొట్టిపోతుంటే మొత్తం ఊరంతా గ్యామ్ అంతా మునిగిపోయింది. మునిగిపోతే మేము అక్కడ ధర్నా చేస్తే అప్పుడు ఏకైపోయినే మేము మీకు ఊరు ఇస్తామా తలాలు ఇస్తాం అన్నారు. అది కూడా లేదు. ఇంకా లేకపోతే దీనికి మళ్ళీ రాయేసి నిలబెట్టారు కానీ ఇంకా దాన్ని పచ్చికం చేయలేదు. ఈ చేసి ఒక 20 రోజులు అవుతుందండి. 20 రోజులు అయితే ఇంకా మాకు అక్కడ ఇస్తాం ఇక్కడ ఇస్తా అని కలెక్టర్ వచ్చారు, వచ్చి చెప్పారు. చెప్తే అది ఏమీ లేదు. ఇంకా అది ఇంకా అలా వదిలేశారు. మాకు ఎప్పుడు వచ్చి సముద్రంలో కొట్టిపోతుందో మాకే తెలియదు. అల్లా బాగా ఎక్కువ వస్తుందండి. ఒక వారం ఒక తుఫాను చేస్తే అల్పండం కానీ వాయుగుండం కానీ చేస్తే వచ్చేస్తుంది అన్నమాట ఊర్లోకి. ఆ ఊర్లో వచ్చినప్పుడు గాబులాడతాం. మా బట్టలు గిట్ల ఇంట్లో వదిలేసుకుంటే మేము పిల్లల్ని జాగ్రత్త చేసుకుంటాం.
కానీ వాటర్ వచ్చేస్తుంది వెళ్ళిపోతాం అన్నప్పటికీ ఇంకా మా తప్పదో మా ప్రమాదం అయిపోతుంది అన్నప్పటికీ పిల్లల్ని తీసుకుంటే మేము ఎక్కడో తక్కువ తాదాసుకుని పోవాలి. అన్నప్పుడు భారీ తుఫాన్లు వచ్చినప్పుడు అలలు వచ్చి ఆకాశ అలలు వస్తే పెద్ద పెద్ద అల్ల పడుతుంటాయి కదా, మా ఊర్లో అప్పుడు పరిస్థితి ఊర్లో వచ్చేస్తుందండి. ఊర్లో వచ్చేస్తుంది. ఇంకా ఎంతమంది తిరిగినాక అప్పుడు చేస్తున్నారు, ఇంకా మళ్ళీ పట్టించుకోవట్లేదు మమ్మల్ని. మళ్ళీ తుఫాన్లు వచ్చినప్పుడు మళ్ళీ వాటర్ వచ్చేస్తుంది, మళ్ళీ ఆ 2 రోజులు వేస్తున్నారు, మళ్ళీ ఇంకా అంతే మా ఊళ్ళో వేస్తున్నారు మమ్మల్ని. ఇంకా మా రాలేక ముందు పరిస్థితి ఏంటి? వాళ్ళకి ముందు మామూలు వాటర్ ఊర్లో వస్తుందండి. మాకు రాలేక ముందు వాటర్ దూరం ఉంటుంది, ఈ వాటర్ పెరిగిపోతుంది. దాంతో ఈ ఫ్యాక్టరీలు కట్టడం, ఈ పోర్టులు కట్టడం వల్ల ఇంకా పల్లం చంద్రకు వచ్చేస్తుంది వాటర్. నేను ఈ రాళ్ళు ఆగుతుంటారా ఈ వర్షం పడి? దీనికి వాడాలంటే అండి మీరు ఒక సముద్రం ఒక 5 కిలోమీటర్ల దూరంలో మళ్ళీ ఇదే రాయలగుట్ట 5 కిలోమీటర్ల దూరంలో కడితే మళ్ళీ ఈ గ్రామాలన్నీ అయితే, లేకపోతే మాత్రం 100 కోట్ల గ్రామాలు పోతాయి మొత్తం నాశనం. ఇది నాశనం చేస్తున్నామంటే అక్కడేమో ప్రభుత్వం ఆ ఫ్యాక్టరీలు కట్టి వేస్ట్ వాటర్ అంతా వదిలేసి గుడ్డు చేసిపోయి దాన్ని పెట్టి మా మత్స్యకారులకి అసలు పోట లేకుండా పోయి దాన్ని మా నాన్న తిప్పలు పడిపోతున్నాం. కానీ ఏమైనా వచ్చి గవర్నమెంట్ వచ్చి ఎమ్మెల్యేని వచ్చి మాకు ఈ గ్రామాలకి చేద్దాం అది చేద్దాం, మత్స్యకారులు ఎలాగ అయిపోతున్నారో ఏంటి అని ఎవరో పట్టించుకుని లేరు. నేను పవన్ కళ్యాణ్ గారు వస్తారని నేను 4 మంది ట్రై చేస్తే నేను వచ్చాడండి 4 మాటలు చెప్పాడు, దూరే వెళ్ళిపోయాడు రానబడి. ఇంకా దానిలో పరిసరం లేదు. 100 రోజుల టైం అడిగారు, 100 రోజుల టైంలో ఆడు ఇస్తాడో సత్తాడో అన్నట్టు ఉంది. మాకు నమ్మకం లేకుండా పోయింది. ఏంటి చేస్తాడు అనుకున్నాం, మాకు చేస్తాడు అన్నది లేదు. మాకు ఉన్న పరిష్కారం మాకు ఇంకేంటంటే మా మత్స్యకారు బతుకులు ఎలాగే చూస్తారు. వాళ్ళు పై రాష్ట్రాలకు వెళ్తే సేలులకి గీళ్ళకి ఆటోలకి గీటోలకి అన్నిటికి వాళ్ళు నచ్చిందంతా వేసుకున్న డబ్బులు. మా మత్స్యకారులకి అన్నది బతుకు అన్నది అర్థం మాత్రం ఎవడ పట్టించుకున్న లేడు. ఇదండి మా మత్స్యకారుల బతుకు. వాళ్ళు ఏదంటే ఓ సేలు ములిపోయింటే ఆడికి వెయ్యిలు లక్షలు 50,000 60,000 వేస్తూ ఉంటాడు. మా మత్స్యకారులకి నెలకు వచ్చి 10,000 రూపాయలు వేయండి మాకు ఎవరు దారే కాబడరు. వర్షాకాలం వస్తే మీ పరిస్థితి? మాకు వర్షాకాలం వస్తే మా వాటర్ ఎలాగ మాది అలా కిందకి వెళ్ళి పీల్చుకుంటుంది. ఈ సముద్రం వచ్చేందుకో మాకు దారి లేదు. మొత్తం డ్రామాలు పోయినట్టే 100 కోళ్ళు. ఎంతవరకు వేస్తామన్నారు? ఈ రాయి ఇక్కడ వరకు వేసాడండి. మన దాకానే పోయింది, అక్కడ దాకా పోయింది. 2 గ్రామాలకు పోయింది, 2 గ్రామాలకు వేసాడనమాట. కొద్దిగా రాయ తర్వాత పవన్ గారు 300 కోట్లు ఎంత సెలక్షన్ అయింది. అక్కడ నుంచి రాయి బోర్ నుంచి 5 కిలోమీటర్ బోర్ నుంచి వేసి మీకు ఊరు గ్రామం కాపాడుతున్నాడు. అది గట్రా ఇంకా అవ్వలేదు, పరిమాణం అవ్వలేదు. అది అన్నారు కానీ అవ్వలేదు అనమాట. అది అవిపోయేలా ఉంటే పాటికి చాలా దూరం పడిపోయాను. ఇంకా అది గట్రా నిలబడి ఉంది. ఆయన అన్న హామీలు ఎలా చెప్పాడు ఏమి లేదండి.